హర్యానాలో అకస్మాత్తుగా పరిణామాలు మారిపోయినాయి. సీఎం రాజీనామా, వెంటనే కొత్త సీఎం, ఇప్పుడున్నటువంటి సీఎం ఎంపీ ఎన్నికలకు పోటీ చేస్తారన్నట్టుంది. తాజాగా సైని కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానా రాజకీయాలు మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ కురుక్షేత్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 5 మంత్రులుగా ప్రమాణం చేశారు. వాళ్ళలో బీజేపీ నేతలు కన్వర్ పాల్, మూల్చంద్ శర్మ, జయప్రకాష్ దలాల్, బన్వరీలాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా ఉన్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో వీళ్ళందరి చేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. తన ప్రభుత్వం బలపరీక్షకు బుధవారం శాసనసభను సమావేశపరచాలని సైని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. మధ్యాహ్నం గవర్నర్ దత్తాత్రేయను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ మిత్రపక్షం జేజేపీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సంకీర్ణ ప్రభుత్వానికి ఖట్టర్ రాజీనామా చేశారు. సైని 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పలు పదవులు చేపట్టి 2014లో నారాయణగఢ్ నుంచి ఎన్నికారు. వాస్తవంగా 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీ 41 మంది ఎమ్మెల్యేలు ఉంటే జననాయక్ జనతా పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్కు 30, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, లోక్దళ్, హర్యానా లోక్హిత్ పార్టీకి చెరొక సభ్యుడు ఉన్నారు. 7 స్వతంత్ర ఎమ్మెల్యేలు, 6 బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మార్పులు అనివార్యమైనవి వాళ్ళకి.